బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక పత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఇక రోడ్డు పక్కన లారీ టైర్ మారుస్తూ ఉండగా ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న వారిపైకి బస్సు దూసుకొని వెళ్ళింది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులు బాపట్ల జిల్లా ఉల్లికొరువ మండలం ఇక నక్కబొక్కలపాడికి చెందిన ప్రసాద్, కిషోర్, నాగయ్య, రాజులుగా గుర్తించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏ టైంకి జరిగింది, ఎప్పుడు జరిగింది? గుడ్ మార్నింగ్ మమత. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం 16వ నంబర్ రహదారి పత్తిపాడు జాతీయ రహదారిపై పాదాలమ్మ గుడి ఫేమస్ చెందిన గుడి వద్ద తెల్లవారుజామున 4 సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ టైర్ పేరడంతో మరో లారీ కూడా అక్కడ ఆగింది. ఎందుకంటే 2 లారీలు కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్నాయి. లారీలు పూర్తిగా రోడ్డు పక్కన పెట్టారు, రోడ్డు మార్జిన్ కింద పెట్టి పని చేసుకుంటున్నారు. ఇందులో ఈ 2 లారీలకు సంబంధించి దాసరి కిషోర్, దాసరి ప్రసాద్, అదేవిధంగా క్లీనర్ నాగయ్య వీళ్ళు టైర్ పంక్చర్ పూర్తి చేసుకుని ఒక 2 నిమిషాల్లో తిరిగి లారీ స్టార్ట్ చేస్తారనగా విశాఖ నుంచి రాజమండ్రి వస్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు అతి వేగంగా వచ్చి వీళ్ళు ఢీకొట్టడం జరిగింది. ఈ సంఘటనలో దాసరి కిషోర్, దాసరి ప్రసాద్, నాగయ్యతో పాటు అక్కడ ఉన్న పాదాలమ్మ గుడిలో వాచ్మెన్ గా పనిచేస్తున్న లాభరాజు కూడా ఎక్కడ మృతి చెందారు. వెంటనే ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఆఫీస్ అక్కడికి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలిసిన వెంటనే పెద్దాపురం డీఎస్పీ, అదేవిధంగా పత్తిపాడు సీఏ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హృదయ విదారక సంఘటన, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పత్తిపాడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పత్తిపాడు సీఏ వెల్లడించడం జరిగింది. ఏదైతే పూర్తిగా సీఏ చెప్పిన వివరం ప్రకారం అయితే ఆర్టీసీ బస్సు అతి వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో అంతా బేతావసలయ్యారు. ఇది జాతీయ రహదారి, తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆలయ పూజారి సంఘటన చూసిన తర్వాత ఫిర్యాదు చేయడం జరిగింది. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఆలయంలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడో రాజు, వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్లి మృత్యుబాధ పడ్డాడు. అతని విశాఖగా గుర్తించారు. మిగిలిన వారంతా కూడా బాపట్ల జిల్లా ఉరివికొండల మండలం ఎన్బిపాడుకు చెందిన వారుగా గుర్తించారు. ఈ మేరకు వారి బంధువులకు కూడా సమాచారం అందించారు. వారంతా ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. మమత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.